హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింధనై సోల్సేయల్. ఈరోజు మనం సదాశివ కోణలో ఉండే మరికొన్ని ప్రదేశాలను చూద్దాం రండి. ఇక్కడ ఒక గుహ ఉంది, అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. గుహ కొంచెం కష్టమే, అయినా ఎక్కాలి, చూపించాలి కదా. ఎస్, చూడండి ఎంత హైట్ ఎక్కాము ఇప్పుడు. గైస్ ఇంకా ఎక్కాలి. ఇక్కడ ఉంది చూడండి గుహ. ఈ గుహ గురించి తెలుసుకుందాం. అన్న ఏంటన్నదా ఇప్పుడు చెప్పండి అన్న. ఇక్కడ నుంచి ఈ భూభాగంలోని కళహస్తి శివాలయం దాకా భూభాగంలో దారి. ఇక్కడ నుంచి కాళహస్తి శివాలయం వరకు భూభాగంలోనే దారి ఉందంట, గుహ లోపల నుంచి. దారి గుండానే ప్రయాణం చేసేవాళ్ళు ఋషులు. ఒక కాలంలో మహర్షులందరూ ఈ ద్వారానే వెళ్ళేవాళ్ళంట. పెద్దవాళ్ళు చెప్పే ప్రకారం స్వామి శివయ్య ఆయన ఈ దారిలో వచ్చేవాళ్ళంట. ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇక్కడ వచ్చి అమ్మవారిని కలిసేవారని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. అమేజింగ్ గైస్. ఎస్ అన్న, వెళ్దామా? ఇక్కడ దూరమే, మళ్ళీ లోపల పోతే బాగా ఫ్రీగా నడుచుకొని పోవాలి. నిలుచుకొని బాగా కనిపిస్తుంది లోపల. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటారన్న? లైటింగ్ లేదు. ఓకే, ఇంత కష్టపడి దిగాలి తెలుసా, జాగ్రత్తగా దిగాలి. నాట్ సో ఈజీ గైస్, ఇట్స్ నాట్ సో ఈజీ గైస్. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ శివయ్య టెంపుల్కి వెళ్తున్నాం. నడిచెళ్ళే దారిది రండి చూద్దాం. మై గుడ్నెస్, చాలా బాగుంది ఇక్కడ. పర్లేదు, ఈ రూట్లో మనకు మెట్లున్నాయి ఈ రూట్లో. ఓకే, ఓ మనం వచ్చింది షార్ట్ కట్. ఇది మామూలు అందరూ వచ్చే రూట్ ఇది. ப்ரோ எங்கிருந்து வந்தீங்க? திருத்தணியா? நாங்கள் சென்னையிலேருந்து வந்தேன். முடிச்சிட்டிங்களா எல்லாமே? சரி. சிந்தனை சொன்னீங்க, நல்ல சிறப்பான இடம், அழகாக இருக்கும், சொல்கிறதுலாம் உண்மையாக இருக்கும். ஓகேங்களா? ஓகே, தேங்க்யூ ப்ரோ. ఎట్లుందంటే శివయ్య జడలు, రైట్, జడల్లో నుంచి గంగా తల్లి కిందకు ప్రవహిస్తున్నట్టుంది జలప్రవాహం. శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి జడల నుంచి పారుతున్న జలపాతం. ఓం నమస్తే. జలపాతంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి రోగాలైనా నయమవుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ సదాశివేశ్వర స్వామి వారి ఆలయం పుణ్యక్షేత్రం. మహాశివరాత్రి భక్తులందరూ స్వామివారి కృపా కటాక్షాలు అందుకోవచ్చు. గైస్, సదాశివ కోణ శివయ్య టెంపుల్ చూసేసాము. రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్.
సదాశివ కోన గణేష్ టెంపుల్. జై గణేష్ తండ్రి. పని చేసుకునే వల్ల అమ్మవారి గుడికి ఆ మిడిల్లో ఉండే లోయలోకి పోయేసి వచ్చినాం. ఇప్పుడు అక్కడే అమ్మవారి గుడి, మనం వాటర్ ఫాల్స్ మునిగింది. అక్కడి నుంచి వస్తే ఈ ఎండ్కి వస్తే ఈ కొండ ఎండ్లో ఇక్కడ లోయ వస్తుంది, అక్కడ స్వామివారి గుడి. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇట్లా వస్తున్నాం శివాలయం నుంచి. సూపర్ బ్రదర్, ఎంత దూరం వచ్చినాం అబ్బా, ఇంత హైట్ ఎక్కాలబ్బా, చాలా హైట్ కదా. ఈ హైట్ ఈ రోడ్లో ఈ హైట్లో వెహికల్స్ ఎక్కుతాయి. కూరగాయలు వేసుకొని, బియ్యం బస్తాలు వేసుకొని మహాశివరాత్రి రోజు భక్తులకి అందరికీ అన్నప్రసాదం చేయడానికి ఇక్కడి నుంచి టౌన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వండుతారు. చూడండి ఎంత హైట్ ఉందో అక్కడ కదా. ఈ హైట్ ఈ రాళ్ళల్లో ట్రాక్టర్లు జీబులు ఎక్కెళ్తాయి. అమేజింగ్ కదా. ఈ రాళ్ళలో ఎట్ట పోవాలని చెప్పు, ఇట్టుంది రోడ్డు ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న ప్లేసే చెల్లూరు డ్యామ్ అన్నమాట. ఈ డ్యామ్ దాటుకొని మనం వచ్చి సదాశివ కోనకి వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ లేదు కాబట్టి మనం ఈజీగా దాటుకోగలుగుతున్నాం. బట్ వర్షాకాలంలో మాత్రం ఇది దాటుకోవడం అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే మనకంటే హైట్గా వాటర్ వస్తాయంట. మరి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సదాశివ కోన ట్రిప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం. వేరే వేరే ప్లేసెస్ని కవర్ చేద్దాం అనుకుని. లాస్ట్లో లాంగ్ షాట్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇదే సదాశివ కోనకి వెళ్ళే దారి మీకు చూపించాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.